ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సహజంగా వికలాంగుడు లేదా బధిరుడు హీరో అయితే ఎలా ఉంటుందో ఇటీవలి కొన్ని సినిమాల్లో చూసాం. చెవులు వినిపించని చిట్టిబాబుగా రంగస్థలంలో రామ్ చరణ్ నటనను మర్చిపోలేం. రాజాది గ్రేట్లో రవితేజ అంధుడిగా కనిపించాడు. నీవెవరో అందగాడు లాంటి చిత్రాల్లో ఆది పినిశెట్టి నీవెవరో అందగాడు లాంటి చిత్రాల్లో ఆది పినిశెట్టి, రాజ్ తరుణ్ కూడా అంద పాత్రలో నటించి మెప్పించారు. ఊపిరి చిత్రంలో కింగ్ నాగార్జున వీల్ చైర్ కి అంకితమైన లైఫ్ టైం వికలాంగుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇలాంటి మరెన్నో పాత్రల్లో మన తెలుగు హీరోలు మెప్పించారు. కానీ అందుకు భిన్నంగా విలన్లు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రల్లో నటిస్తే ఎలా ఉంటుందో ఇటీవల మన దర్శకులు తెరపై ఆవిష్కరిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంలో వీరాది వీరుల పాత్రలను ఆవిష్కరించడంలోనే కాదు, పుట్టుకతోనే ఒక చేయి పనిచేయని వికలాంగుడిగా బిజ్జల దేవుడి పాత్రను క్రియేట్ చేశాడు. నాజర్ ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. బాహుబలిలో కట్టప్ప పాత్రకే కాదు, బిజ్జల దేవుడి పాత్రకు మంచి గుర్తింపు దక్కడంపై సీనియర్ నటుడు నాజర్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మన దర్శకులు వరుసగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలతో విలన్లను చేయిస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత సైన్స్ పిక్చర్ కథాంశంతో తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రంలో కమల్ హాసన్ పాత్ర పూర్తి ప్రయోగాత్మకమైనది. పూర్తిగా శరీరం లేని పాక్షికంగా అవయవాలతో కనిపించే సుప్రీం యాస్కిన్ పాత్ర భారతదేశ సినిమా హిస్టరీలోనే ఒక అసాధారణ ప్రయోగం. కమల్ హాసన్ కనిపించేది పరిమిత సమయమే అయినా అతడు ప్రేక్షకుడి మస్తిష్కంపై మాయాజాలం సృష్టించారు. కల్కి 2898 AD ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో సాగే కథాంశం. అక్కడ సుప్రీం యాస్కిన్ తన ప్రపంచాన్ని, కాంప్లెక్స్ ను నియంత్రిస్తాడు. రూపం అన్నదే లేనివాడిగా యాస్కిన్ పాత్ర పరిచయం, ఎస్టాబ్లిష్మెంట్ ఎంతో అందంగా కుదిరింది. ఇక కల్కి పార్ట్ 2లో అతడి నట విశ్వరూపాన్ని చూస్తారని నాగ్ అశ్విన్ బృందం లీకులిచ్చింది. లీకులను వచ్చింది. తదుపరి ప్రభాస్ కాల్ షీట్స్ అందుబాటులోకి రాగానే నాగ్ అశ్విన్ ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమాని తెరకెక్కిస్తారు. ఏదేమైనా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒక వికలాంగుడిగా, అవయవ సౌష్ఠానం లేనివాడిగా అద్భుత ఆహార్యంతో రక్తి కట్టించారు. దీనికోసం ప్రోస్థెటిక్స్ ఎలా ఉపయోగించారో మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ పాత్ర చాలా ఇతర సినిమాలు తెరకెక్కించే దర్శకులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పుడు మహేష్ రాజమౌళి మూవీలో కుంభ పాత్ర పరిచయంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫిక్షన్ చిత్రంలో కఠోరమైన విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక సాహసోపేతమైనది. పైగా అతన్ని పోలియో సమస్యతో కాళ్ళు చేతులు పనిచేయని వాడిగా, ఒక మెషిన్ ద్వారా తనను తాను ఆపరేట్ చేసుకునేవాడిగా రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్ర కుంభాలకు రిలీజ్ కాగానే ఈ లుక్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ మాట్లాడుతూ ఈ పాత్రలో తన సోదరుని చూడటానికి వేచి ఉండలేనని వ్యాఖ్యానించారు. అతడి లుక్ పై ఓబరాయ్ ప్రశంసలు కురిపించాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్టులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్రను చూడగానే అవతార్లో విలన్ పాత్రధారి గుర్తుకు రాకుండా ఉండరు. అంతరిక్షం నుంచి పండోరా గ్రహం పైకి ఊడిపడే ప్రమాదకర విలన్ గా నటుడు మైల్స్ నట విశ్వరూపం చూపించాడు. పూర్తిగా రొబాటిక్ మెషిన్స్ తో అవతార గ్రహంపై దండయాత్ర నేపథ్యంలో కథాంశం, విలన్ పాత్ర రక్తి కట్టిస్తాయి. అయితే రాజమౌళి రూపొందిస్తున్న SSMB 29లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర వికలాంగుడి లుక్ తో దానికి పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.